సమయము మనకు పరిమితిగా లభ్యమయ్యేది కనుక సాధ్యమైనంత శ్రేష్టమైన విధానంలో మనము సమయాన్ని ఉపయోగించవలసిన వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. సమయం అనేది మనకు పరిమితిగా లభ్యమయ్యేదిగా ఉంటుంది కనుక సమయాన్ని మనము శ్రేష్టమైనటువంటి దానిగా మనము ఉపయోగించాలి. ఎందుకంటే ఎప్పుడు మనకు సమయం దొరుకుతుందో తెలియదు, ఎప్పుడు మనకు సమయం దొరకదో కూడా తెలియదు. అలాంటి కాలంలో మనము ఉండి ఉన్నాము. సమయము దొరుకు కాలంలోనే మనము సద్వినియోగము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. సమయం అనేది మనకు పరిమితిగా లభ్యమవుతుంది కనుక సమయాన్ని శ్రేష్టమైన దానిగా మనము ఉపయోగించుకోవాలి. మనకున్నదంతా కూడా సమయము నేడే అనేది మాత్రమే, ఈరోజు మాత్రమే మనకు సమయం అనేది ఉంది. నిన్న అనేది మనకి గతించి పోయింది. రేపు అనేది మన జీవితంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నిన్న గతించిపోయింది, రేపు అనేది మన జీవితంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనుక నేడు అనేటువంటి సమయం ఉండగానే మనము సమయాన్ని శ్రేష్టమైన దానిగా మనము ఉపయోగించుకోవాల్సిన వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. మత్తయి సువార్త మనము 6వ అధ్యాయము 34వ వచనము చూసినట్లయితే రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికీడు ఆనాటికి చాలునని వాక్యము మనకి వివరిస్తుంది. రేపటి దినము దాని యొక్క సంగతులను గురించి అది చింతిస్తుంది. రేపటి దినం అనేది దాని యొక్క సంగతుల గురించి అది చింతిస్తుంది. ఏనాటికీడు ఆనాటికి చాలు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కనుక నేడు అనేటువంటి సమయం ఉండగానే మనము సమయాన్ని సద్వినియోగము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. సమయాన్ని శ్రేష్టమైన దానిగా మనము ఉపయోగించుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ లోకంలో మనము జీవించాలి. యోబు రాసినటువంటి గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధ నొందునని వాక్యం వివరిస్తుంది. స్త్రీ కనినటువంటి నరుడి యొక్క దినములు కొద్ది దినములే, కానీ అవి బాధ నొందునని వాక్యం వివరిస్తుంది. మనకున్నటువంటి దినములు కొద్దివే కావచ్చు, కానీ అవి కూడా బాధనే అని ఇక్కడ యోబు గ్రంథకర్త చెప్తున్నాడు. యోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదేవిధంగా కీర్తనకారుడు అంటున్నాడు 89వ కీర్తన 47వ వచనంలో, నా ఆయుష్ కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనము, ఎంత వ్యర్థంగా నీవు నరులందరినీ కూడా సృజించి ఉన్నావు అంటున్నాడు ఇక్కడ. నా ఆయుష్ కాలము ఎంత కొద్దిగా ఉందో జ్ఞాపకము చేసుకోమని చెప్తున్నాడు ఇక్కడ. కనుక మనకి భవిష్యత్తు అనేది ఎవరికి కూడా గ్యారంటీ లేదు. భవిష్యత్తు అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనుక నేడు అనేటువంటి సమయం ఉండగానే మనము సమయాన్ని శ్రేష్టమైన దానిగా ఉపయోగిస్తూ ఈ లోకంలో మనము సమయాన్ని సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానుల వలె కాక జ్ఞానము వలె నడుచుకోవాల్సిన వారమై ఉంటున్నాము. ఆ విధంగా మనము జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక. ఇక సమయాన్ని సద్వినియోగం చేస్తూ జీవిద్దాము. ఆమేన్.